నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురం ప్రాంతంలో 53, 54 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ ఆధ్వర్యంలో నారాయణాస్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ జరిగాయి. విజేతలకు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మంత్రి నారాయణ పేరు మీద క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న జహీర్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఫైనల్స్ లో గెలిచినటువంటి సుల్తాన్ జట్టుకి 30,000 రూపాయలు నగదు బహుమతి అందజేసి అభినందనలు తెలియజేశారు. రన్నరప్ గా నిలిచిన సతీష్ జట్టుకు 20,000 రూపాయల నగదును అందజేశారు. ఒక మంచి కార్యక్రమాన్ని ఆనవాయితీగా గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న జహీర్కు ఆ భగవంతుడు అన్ని రకాల తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 7-9 డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ బాలాజీ, మైనారిటీ నాయకులు సమీ హుస్సేని, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ జమీర్, నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు జాఫర్, పాషా, ఇక్బాల్, కాళేశా, 53, 54 డివిజన్ జనసేన పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆలియా, 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు షాహిద్, యూనిటీ ఇన్ఛార్జ్ సాజిద్, ఖాదర్ బాషా, మున్నా మరియు 54వ డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 12 బాళ్ళకి 19 చేయాలి. ఇంకా ప్రతి అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. రాజా ఇస్ వెరీ గుడ్ ఫీల్డర్, ఎక్సలెంట్ క్యాచ్. అది వెంటనే వికెట్, 6 పడిన తర్వాత వెంటనే వికెట్. వాట్ a మ్యాచ్, వాట్ a బ్యూటిఫుల్ మ్యాచ్. ఇది అసురా 6 కొట్టి మ్యాచ్ విన్ అయ్యాడు. జాన్ క్యాచ్ వదిలిన ఇప్పుడు అర్థం కూడా చాలా చాలా బాగా ఆడారు. లాస్ట్ బాల్ దాకా వచ్చేసారి స్టేజ్ దగ్గరికి జెర్సీలు వేసుకొని ఎడకి రావాలి. కంగ్రాచులేషన్, 10,000 రూపాయలు సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో ఏదైతే గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి పేరు మీద నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ జహీర్ గారు, వారి మిత్ర బృందం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున ప్రారంభమై ఈరోజు చిట్ట చివరి ఫైనల్ మ్యాచ్తో పూర్తవడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఒక మంచి క్రీడా స్ఫూర్తితో ఈ పోటీలు నిర్వహిస్తున్న జహీర్ గారిని, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు విజేతలుగా నిలిచినటువంటి సుల్తాన్ టీం ఏదైతే 30,000 రూపాయల ప్రథమ బహుమతి గెలుచుకున్న సుల్తాన్ టీంని, అదేవిధంగా రన్నరప్గా నిలిచినటువంటి సతీష్ టీం 20,000 రూపాయల నగదు బహుమతి గెలిచిన సతీష్ టీంని, ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీం సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి టోర్నమెంట్లు మరింతగా జరపాలని చెప్పి జహీర్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడి ఆశీస్సులు జహీర్కి, వారి బృందానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంత్రివర్యులు నారాయణ గారి పేరు మీద గత 5 సంవత్సరాల నుంచి నారాయణ ప్రీమియం లీగ్ అని చెప్పేసి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5వ సంవత్సరం ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగడం జరిగింది. ఇందులో గెలిచిన వారికి నగర మేయర్ గారి తరపున బహుమతుల ప్రదానోత్సవం చేయడం జరిగింది. ప్రారంభించడం మంత్రివర్యులు 11వ తేదీ ప్రారంభించడం జరిగింది. స్థానికంగా 53, 54 డివిజన్లో ఎక్కువ మంది యువత ఉండడం, యువతతో పాటు వాళ్ళందరూ కూడా ఇక్కడ చెడు వ్యసనాలకు కానీ బానిసలు కాకుండా మరియు క్రీడారంగం వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి సంక్రాంతి సెలవుల్లో ఒక క్రీడలు ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ కూడా సెలవుల్లో ఎక్కడికి పోకుండా వేరే యావగేషన్ లేకుండా బాగుండనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి గత 5 సంవత్సరాల నుంచి ఈ క్రికెట్ని పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అది అన్నీ కూడా రాబోయే రోజులు కూడా నిర్వహిస్తామని చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటే, ప్రారంభానికి వచ్చినటువంటి మంత్రివర్యులు నారాయణ గారు ఈ 53, 54 డివిజన్లకు సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాబోయే 2-3 నెలల్లోనే మొదటి దశలో ఇక్కడ సుమారు 5 కోట్లతోటి క్రీడలకు సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీనికి 53, 54 డివిజన్ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మంత్రి గారికి, రాబోయే రోజులన్నింటిలో కూడా మంత్రి గారికి మేమందరం కూడా ఏ కార్యక్రమానికైనా దేనికైనా మేమందరం కూడా సంసిద్ధంగా ఉంటాం. వారికి ఎల్లవెల్ల అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ కార్యక్రమం తలపెట్టినా వాళ్ళకి ఇప్పుడు కూడా మేము సహకరిస్తామని చెప్పి తెలియపరుచుకుంటాం. ఏదైతే వెంకటేశ్వరపురంలో జహీర్
వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ మిత్ర బృందం కలిసి NPL నారాయణ ప్రీమియర్ లీగ్ అని చెప్పి అదైతే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినారో నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అదేవిధంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది రిమోట్ ఏరియా, నగరానికి చాలా దూరం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో మనకు తెలియదు, కానీ జనరల్గా ఎక్కడైతే పేదరికం ఉంటుందో అక్కడంతా బంగ్యాగు తాగేవాళ్ళు, రకరకాల వ్యసనాలకు బానిసలైన వ్యక్తులు ఉంటారని ఒక ప్రచారం జరుగుతుంది. కానీ అటువంటి ప్రాంతంలో యువతరానికి సరైన మార్గంలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏ విధంగా నారాయణ గారు అయితే విద్యా సంస్థల ద్వారా బిడ్డలకు విద్యావంతులు చేస్తున్నారో అదేవిధంగా యువతరానికి క్రీడల పట్ల ఆసక్తి కలిగించి వాళ్ళలో క్రీడా స్ఫూర్తిని నింపి వాళ్లకు వేరే చెడు వ్యసనాలకు దగ్గర కాకుండా జిల్లా స్థాయిలో ఒక టోర్నమెంట్ని ఏర్పాటు చేసి ఆ టోర్నమెంట్లో గెలుపొందిన వ్యక్తులకు 30,000, రన్నర్స్కు 20,000 డబ్బులు ఇచ్చి ఏదైతే సాహసం జహీర్ వాళ్ళ సోదరులు వాళ్ళ మిత్ర బృందం తెలుగుదేశం కార్యకర్తలు చేసినారో నిజంగా దాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాము. ఎందుకంటే యువతరంలో ఎప్పుడైతే క్రీడా స్ఫూర్తి వస్తుందో అతని లోపల ఉన్న అహంకారం అణిగిపోద్ది. ఎవరైతే స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపిస్తారో వాళ్ళలో అహంకారం ఉండదు. వాళ్ళలో ఏంటంటే ఏ సమస్యనైనా ఎదుర్కోవాలనే పోరాట పటిమ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఉన్న యువతరాన్ని సరైన మార్గంలో పెట్టడానికి, అదేవిధంగా సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు ఆ సెలవుల్లో బిడ్డలు అటు ఇటు వెళ్లకుండా వాళ్ళంతా క్రీడల వైపు ఆసక్తితో ఉండాలనే ఏదైతే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారో ఆ ప్రయత్నంలో ఆ భగవంతుడి యొక్క చెల్లని ఆశీస్సులు జహీర్ వాళ్ళ కుటుంబం మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉండాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పాం. కానీ స్పోర్ట్స్కు ఏ పార్టీ ఉండదు, ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధం ఉన్నవాళ్ళు, ఇక్కడ ఆడిన ప్రతి ఒక్కరు అన్ని కులాలతో సంబంధం ఉన్నవాళ్ళు వచ్చారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు అన్ని కులాలకు అన్ని పార్టీలకు కలుపుకొని పోతారు కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ఏదైతే కార్యక్రమం వీళ్ళు చేస్తున్నారో ఇది కేవలం జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడాకారులను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో దాన్ని చేయాలని, అదేవిధంగా ఇంకొక సంతోషకరమైన వార్త చెప్పినారు. నారాయణ గారు ఇక్కడ క్రీడా ప్రాంగణాన్ని కడతానని చెప్పి నారాయణ గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందనుకోండి, పత్తర్కి లకీర్, ఇంకా ఆయన చెప్పాడంటే ఆ పని అయిపోయినట్లే. నారాయణ గారు మాట చెప్పినారంటే క్రీడా ప్రాంగణం ఈ ప్రాంతానికి వచ్చేసినట్లే. కాబట్టి నెక్స్ట్ జరిగే కార్యక్రమం ఏదైతే జిల్లా స్థాయి కాకుండా రాష్ట్ర స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది. దానికి మా అందరి సహకారాలు ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు RTC బస్టాండ్ ప్రక్కన GNT రోడ్, సుళ్లూరుపేట.